హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనము డార్ట్మూర్ అనే ప్రదేశానికి వెళ్తున్నాము. ఇది ఒక మాయాజాలం లాంటి చోటు. ఇంగ్లాండ్ దేశ గుండెల్లో ఉన్న మబ్బులు కమ్మిన కొండలు, వన్యజీవులతో ఉండిన అడవులు, దావాణల కాలపు రహస్యాలను దాచుకున్న పురాతన రాళ్లతో, చీకటి కథలతో ఇది ఒక పరవశ ప్రపంచం. డార్ట్మూర్ ప్రకృతి, చరిత్ర, భయం, అందం ఇవన్నీ ఒకే చోట ఉన్న ప్రదేశం డార్ట్మూర్. మన ప్రయాణం మొదలవుతోంది. రండి వెళదాం. ఫ్రెండ్స్, మేము అక్కడికి వెళ్ళడానికి చాలా దూరం, అంటే 300 కిలోమీటర్ల పైనే ఉంది. ఫెల్టౌన్ నుండి డార్ట్మూర్ మధ్యలో ప్రయాణం 300 కిలోమీటర్ల పైన ఉంది వెళ్ళడానికి. అందుకోసమని కొంత ఫుడ్ అనేది ఇక్కడ తీసుకొని వెళ్తున్నాము. మా ప్రయాణమంతా అందమైన లోయల మధ్య, పర్వతాల మధ్య కొనసాగుతూనే ఉంది. ఫ్రెండ్స్, డార్ట్మూర్ గురించి చిన్న విశ్లేషణ. ఇది ఇంగ్లాండ్ దేశంలో నెదర్లాండ్ పర్వతాల మధ్య విస్తరించి ఉన్న ఒక మాయా ప్రపంచం. డార్ట్మూర్ అనేది దక్షిణ ఇంగ్లాండ్లోని డెవన్ కౌంటీలో ఉన్న ఒక విస్తారమైన ప్రాకృతిక ప్రాంతం. ఇది దాదాపు 954 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ఆకర్షణీయమైన దృశ్యాలు, గుట్టలు, మైదానాలు, అడవులు, కొండలు, ఉబ్బెనులుగా ఉన్న టోర్లు కనిపిస్తాయి. ఈ టోర్లు సహజంగా ఏర్పడిన గ్రానైట్ రాళ్ల గుట్టలు. వేల ఏళ్లుగా వర్షాలు, గాలులు వాటిని ఆకర్షణీయంగా మలిచాయి. ఇది 1951లో అధికారికంగా నేషనల్ పార్క్గా ప్రకటించబడింది. బ్రిటన్లోని 9 ప్రధాన నేషనల్ పార్కులలో ఇది కూడా ఒకటి. ఇది జీవ వైవిధ్యానికి నిలయంగా మారింది. వన్యప్రాణులు, జీవన వైవిధ్యం, డార్ట్మూర్ అడవుల్లో అరుదైన పక్షులు, జంతువులు కనిపిస్తాయి. డార్ట్మూర్ పోనీలు అనే ప్రత్యేక రకమైన గుర్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ 100 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి అని చెప్తున్నారు. చూద్దాం అవన్నీ మనకి కనిపిస్తాయా లేదా అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఎక్కువ లెంత్ ఉండడం వలన 3 భాగాలుగా దీనిని యూట్యూబ్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. ఫ్రెండ్స్, ఎప్పుడు మనం చూస్తున్నది ఈ ప్రాంతం వాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ ప్రేమికులకి స్వర్గధామం అని చెప్పొచ్చు. హైకింగ్ కోసం వేలాది మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నారంటే చూడండి ఎంతటి విశేషం కలిగిందో ఈ డార్ట్మూర్. ఫ్రెండ్స్, డార్ట్మూర్ వాతావరణం చాలా వేగంగా మారుతోంది. ఒక క్షణంలో సూర్యోదయం కనిపిస్తే మరుసటి క్షణానికి మబ్బులు అమ్ముకుంటాయి. దీనివల్ల ఇది మిస్టీరియస్ గా కూడా భావించబడుతోంది. చూసారు ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుందో ప్రకృతి. ప్రకృతి గుడిలో పరవశించని మది ఉంటుందా? చిన్న పిల్లలతో సహా ఇక్కడ వస్తే కేరింతలు చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రాంతంలో
మిలిటరీ ట్రైనింగ్ జోన్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు, కానీ మనం అక్కడ వెళ్ళడానికి ప్రవేశం లేదు. ఫ్రెండ్స్, ఇంకో విశేషం ఏమిటి అంటే, మేము ఇక్కడికి రావడానికి మధ్యలో స్టోన్ హెంజ్ అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితంది, అది దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము. ఇది ఒక చారిత్రక భూమి. ఇక్కడ ప్రాచీన మానవ నాగరికతలకు చెందిన అవశేషాలు ఎన్నో కనిపిస్తున్నాయి. స్టోన్ సర్కిల్స్, బ్రోంజ్ హేజ్, బురియల్స్, ప్రాచీన కట్టడాలు. డార్ట్మూర్ చాలా భయానకమైన కథలకు కూడా ప్రసిద్ధి ఉంది. ఉదాహరణకు షెర్లాక్ హోమ్స్ కథ ది హౌండ్ ఆఫ్ ద బాస్కర్విల్లెస్ డార్ట్మూర్ నుండి ప్రేరణ పొంది రాసింది. ప్రకృతితో కలిసి చరిత్రను ఆవిష్కరించే అద్భుత ప్రదేశం ఈ డార్ట్మూర్. ఇది తప్పకుండా చూడదగ్గ ప్రదేశం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు డార్ట్మూర్ని తప్పక సందర్శించాలి. మాకైతే గుర్రాలు కనిపించలేదు, కానీ ఇక్కడ ఉన్ని గొర్రెలు కనిపించాయి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఆకాశము, కింద మేఘాలు, చెట్లు చూడడానికి ఎంతటి మనోహరంగా ఉందో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ మీ కృష్ణ గ్రడేపల్లి టూర్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్.